రమేష్ గారి మాటలు విందాం ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, నా తోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను 2013 నుండే స్టార్ట్ చేసిన సినిమాలు అహనా, ప్రేమంట, ప్రేమ ఓకే, పెళ్లి డౌట్ అని నా మొదటి చిత్రం. రెండవ చిత్రం 2023లో బాహుబలి ప్రభాకర్ తోని రౌద్ర రూపాయి నమః తీసినాం. అవి ఓన్ గా డబ్బులు పెట్టి తీసినా కూడా నాకు అంత గుర్తింపు రాలేదు, కానీ ఉన్నవాయితో అందరితో కలిపి తీసినందుకు ఈ సినిమాలో అయితే నాకు మంచి పేరు అయితే వస్తుంది అని నమ్మకంగా అందరితో కలిసి ముందుకైతే సాగడం జరుగుతుంది. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్లకు, మా హీరోయిన్స్ కూడా అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అడ్డుపన్నకు నా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. శశిధర్ గారు, ఇప్పుడు శశి ఇప్పుడు క్లాస్ లో ఇప్పుడు మాట్లాడలేదు, స్టేజ్ పేపర్ ప్రెజెంటేషన్ ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడే మాట్లాడు. ఆయన తరపున స్పీచ్ కూడా కనిపించేస్తాను. గణేష్ థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పు సరదాగా. కెమెరామెన్ అప్పుడు మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను ఫస్ట్ టైం సార్ దగ్గరికి కలిసినప్పుడు ఎలా అంటే నన్ను అంటే ఇతనే డిఓపి మన సినిమాకి, అంటే దీనికి ముందు పెద్ద డిఓపి గారితో వర్క్ చేశారు. అప్పుడు నేను చాలా టెన్షన్ అయ్యాను బాగా. ఏంది అసలు డైరెక్టర్ గారు ఏంటి ఇలా చూస్తున్నారు, ఇలా అడుగుతున్నారు క్వశ్చన్స్, దానికి ప్రతిదానికి ఎలా ఆన్సర్ చేయాలి తెలియని చాలా ఫీల్ అయ్యాను. బట్ అప్పుడు పక్కనే కుమార్ గారు, కోడేటర్ గారు ఉండి, నేను స్కంద సినిమాకి అదే రోజు నేను డిఓపిగా వర్క్ చేస్తున్నాను ఫిలిం సిటీలో. చేసేటప్పుడు చూసి లేదు, నేను గణేష్ గారు వర్క్ చూశాను, గణేష్ గారు నమ్మండి అని ఎంతో భరోసా ఇచ్చి మొన్న సార్ నాకు పరిచయం చేసి ఈ అవకాశం ఈ సినిమాకి పనిచేసేటట్టు చేసిన కుమార్ గారికి, అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దీనికి ఎంత ఎఫెక్ట్ చేయాలో, ఎంత దీని నుంచి వర్క్ చేయాలో అంతా నేను ఎఫెక్ట్ చేశాను. ఈ సినిమా సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది, నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే మూవీ ఇది. నాకు ఇది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సక్సెస్ లో ఉంటే నా లైఫ్ ఇంకా ఇంకొక దీంట్లోకి వెళ్తుంది అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిన్న గారికి ఐఎమ్ సో హ్యాపీ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. all the very best and wishing you a very very big success with this film. Thank you so much. And of course Nagesh garu, please, Nagesh Reddy garu, editor of this film. అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా మున్నా గారు చెప్పిన పరంగా, సబ్జెక్ట్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, ఎమోషన్ పరంగా కానీ అన్ని రకాలుగా సినిమా బాగా తీసుకొచ్చారు. సినిమాలో కామెడీ పరంగా ఎంతగా ఉంటుందో ఈక్వల్ గా సెంటిమెంట్ కూడా అంతగా లెవెల్ చేస్తుంది. సినిమా ఆడియో పరంగా కానీ, మ్యూజిక్, సాంగ్స్ కానీ అన్ని రకాలుగా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. సినిమా అంత రకాలుగా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరు హీరోలు ముందుకు వస్తే మోయిన్ గారు. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి మా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన కృష్ణ చైతన్య గారికి, డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారికి అండ్ శివ నిర్వాణ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ మున్నా గారికి, మా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మున్నా గారు ఈ సినిమాలో అందరికన్నా లాస్ట్ కాస్ట్ చేసింది నన్నే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. నేను వాళ్ళ ధైర్యం చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పేవాడిని. అంత డబ్బులు పెట్టి ఈ సినిమాని ఖర్చుకి ఎక్కడ వెనక తగ్గకుండా సినిమాని కంప్లీట్ చేశారు. అండ్
ఇంకా మా కెమెరామెన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ అనూప్ గారు, చంద్రబోస్ గారు అలాంటి టెక్నీషియన్స్ తో వర్క్ చేయటం, వాళ్ళతో పాటు అసోసియేట్ అవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరు చెప్పినట్టు ఒక సాంగ్ రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ వీక్ లో. వెయిటింగ్ ఫర్ ఇట్. చాలా బాగుంటుంది, మీరు అందరికి నచ్చుద్దని కోరుకుంటున్నాను. అలాగే మా ఎడిటర్ నాగేశ్వర గారికి చాలా థ్యాంక్స్. ఇక మా హీరోయిన్స్ యష్ణ అండ్ అంచల్, రోష్ని అండ్ పాయల్, ఆ హీరోస్ వాళ్ళందరికీ ముగ్గురు తెలుగు రాకపోయినా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా కష్టపడ్డారు. మంచులో -8 -10 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మేము బాగా విడిలు వేసుకున్నాం, కానీ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు యాక్టర్ సూర్య, నా తమ్ముడు అయ్యాడు. నా కాస్ట్యూమ్స్ కూడా చేసి, నా మేకప్ అన్ని తెచ్చి తను టేక్ కేర్ చేస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ బ్యాడ్ గైస్, త్వరలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. ఎస్, రోహన్ సూర్యదేవరా. నమస్తే పో. ఇది నా ఫస్ట్ సినిమా స్పీచ్ నేను ఇక్కడ ఇచ్చేది. నేను వాలంటీర్ వేరే సక్సెస్ మీట్ లో అనుకుంటా అలా స్టేజ్ మీదకి వచ్చి ఆ కార్నర్ లో నిలబడుకుంటే ఎప్పుడు నా చేతికి మైక్ వస్తుంది, ఎప్పుడు నా లోపల ఉండే మాటలన్నిటిని జనాల హృదయాలు ముద్రేస్తానా అనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటా ఉన్నా. ఏడో చిన్నపల్లిలో నుంచి ఇంత దూరం వచ్చి హీరో అనేది అన్నట్టు టు బి హానెస్ట్ అప్న ఇందులో హీరో అనేది నాకు మైండ్ లో అసలు ఎప్పుడు లేదు. నేను హీరో అవ్వాలనే ఆలోచన కూడా లేదు. నాకు ఒక మంచి యాక్టర్, నాకు నేను జీవించలేని కొన్ని రకరకాల టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని, రోల్స్ ని ప్లే చేసి దాంట్లో ఆనందాన్ని ఎత్తుకుంటూ యాక్టింగ్ చేస్తూ బతికేద్దాం అనుకున్నా. సో అట్లాంటి మనిషిని నన్ను మొన్న ఒక రీల్ చూసినాను అంతే. అవునా? సో ఒక రీల్ చూసి అప్పుడు నేను ఇంకో సినిమా షూటింగ్ లో ఉన్నా. తమ్ముడు ఇలా మీ రీల్స్ నాకు చాలా వస్తాయి, మీరు రండి, నేను ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా, దాంట్లో మీకు మంచి రోల్ అనుకుంటున్నా అన్నారు. రోలే కదన్నా, హీరో అని చెప్పలేదు కదా. హీరో ఆయన ఎంత టాక్టికల్ గా ఎంత బాగా ప్లాన్ చేశాడంటే లాస్ట్ లో అన్న ఏందన్నా హీరోలని మీ అమ్మాయిలు చూపించుకున్నా మమ్మల్ని ఏం చూపించలేదు అని అడిగేదానికి ఆస్కారం లేకుండా ముందు నుంచి మంచి పాత్ర అంటే వచ్చినాడు. చెప్పేదినట్టుగా అబ్బా ఎట్లా వస్తావు, ఆగులో శివచంద్ర వరపుడు నాయుడు దేవరం అని చెప్పి అంటే అసలు ఎక్కుంటది 300 ఎకరాల పొలం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబు, 3 లక్షల ఒక పక్క, నీకు ఇద్దరు హీరోలు అంటారు. తీతిని చంపేశాడు. నేను చూడు ఇంకా అనుకుంటా ఉన్నా. లాస్ట్ లోకి హీరోలు అంటే అనిపించినాడు. లవ్లీ మీటింగ్ అన్నా. హీస్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ సాఫ్ట్ అండ్ హార్టెడ్ పర్సన్. లవ్లీ వర్కింగ్ విత్ యూ అన్నా. అండ్ చాలా చెప్పాలనిపిస్తుంది, చెప్తా పోతే ఇంకా మరుసటి స్పీచ్లకి పదాలన్నీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతే మళ్ళీ చెప్పుకుంటా. బట్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అన్నోళ్ళందరికీ, డిఓపి అన్నకి, అనుభూతి సార్. లవ్ వర్కింగ్ విత్ సార్. ఎప్పుడు ఇసుకు అని మా పాపల కోసం పాడుకుంటా ఉన్నాం. ఆ పాటలు రాసిన దాంతో ఇప్పుడు పని చేస్తున్నా అంత రాత. అండ్ కమింగ్ టు మై మూవీ హీరోస్, ఒక మాట చెప్తా అండి. నేనైతే ఈ సినిమాలో నేను పాత్రలో పోషించిన దానికంటే, నేను నటించిన దానికంటే, నేను నటనని అభ్యసించింది ఎక్కువ అని నేను చెప్తా. మీరు చూసే ఈ 4 హీరోస్ ఒక్కొక్కరిలో ఒక్క వర్సిటైల్ క్వాలిటీ, ఒక్కొక్కరిలో ఒక బ్యూటిఫుల్ యాక్టింగ్ స్కిల్ ని మీరు స్క్రీన్ లో విట్నెస్ చేస్తారు. దాట్స్ ఫర్ ఐమ్ ప్రెటీ షూర్. అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ గైస్, సీరియస్లీ. అండ్ కమింగ్ టు ఎవరు చెప్పాలా, నాకేమో మొదలు పెట్టేది రాదు, మొదలు పెట్టి ఆపేది రాదు. తర్వాత ఉన్నా కానీ కాదు, నాకు బాగా ఏంటంటే ఓకే స్టేజ్ పైకి పిలిచినాడు, వాళ్ళ పేరు వెంకటలక్ష్మి ఇంటి పెట్టావా చెప్పాడు, వీళ్ళందరి పేర్లు చెప్తానే ఉన్నాడు. కనీసం స్టేజ్ మీద పిలిచిన తర్వాత వీళ్ళు ఏదో ఆత్రం కొద్ది వచ్చారు, వీళ్ళు ఆవేశాన్ని అనుద్దామని కనీసం క్యారెక్టర్ పేర్లు చెప్పలేదు. ఈ వరకు ఏమో నన్ను అడక్కపోతే ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టర్ పేర్లా ఇప్పుడు అది చెప్తే క్యారెక్టర్ పోస్టర్ మళ్ళీ ఎందుకు వచ్చింది అంతే. ఎనీవేస్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ మై టీమ్. నేనైతే ఎవరిని సార్ అని ఈ టీంలో ఎవరిని తెలుసలా. నేను అన్న అంటానే పిలిచిన, వదిన అంటానే
ఆడికి వచ్చిన అందరూ పిలుచుకుంటూ వచ్చిన. వి వర్క్ యాజ్ ఎ ఫ్యామిలీ, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సత్సంబంధం అనేది కొనసాగుతూ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మోర్ దాన్ ఐ వుడ్ సే దట్ ఐ ఫౌండ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ది టీమ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు బాయ్స్ హీరోస్ మాట్లాడిపోయాయి, ఇప్పుడు గర్ల్స్ హీరోస్ దగ్గరికి వెళ్దాము. మా 4 బ్యూటిఫుల్ హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్ బ్యాడ్ గర్ల్స్ మాటలు. ఫస్ట్ బ్యాడ్ గర్ల్ ఆంచల్.